యాక్చువల్లీ వీ కెన్ సీ దట్ ఆన్ స్క్రీన్. అవునా? ప్రతి సినిమాకి యునో ఏదో ఒక ఎలిమెంట్ చాలా బెటర్గా అనిపించడం కానీ, మీరు దాన్ని ట్రై చేస్తున్నారు నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్ అనేది మాకు ప్రతి సినిమాకి కనిపిస్తూనే ఉంది. ఈ సరైనోడికైతే ఇంకొక పెద్ద స్టెప్ తీసుకున్నట్టు కనిపించింది. ఇంత డిఫరెన్స్ కనిపించింది అనమాట. అది అందరి ఎఫర్ట్. లక్కీగా ఏంటంటే నేను ఎప్పుడు నా ఎఫర్టే పెడతాను. లక్కీగా ఈసారి అందరి ఎఫర్ట్ ఉండటం వల్ల ఆ లీప్ ఇంకెక్కువ కనపడుతుంది. అవును. సో అంటే ఇండియన్ సినిమాలో అంటే తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచడానికి మీరు ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు అన్నది మాత్రం వీ కెన్ ప్రౌడ్లీ సే దట్. మా బన్నీ చేస్తారు ఇది అని. సో వై ఆ కసి ఎప్పటి నుంచి ఎందుకు మొదలైంది? ఏదైనా ఒక ఇన్సిడెంట్, మూవీ ఆర్ ఏదైనా? అదే లేదు, బేసిక్లీ మనం మంచి సినిమాలు చేస్తామండి. బేసిక్లీ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల మనం వెనకబడిపోతాం. అదేంటంటే డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్, బట్ డైరెక్టర్కి సపోర్ట్ చేసే విషయాలు, ఇట్ కుడ్ బి హీరో, ఇట్ కుడ్ బి ద టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్. హీరోస్ ఆర్ గుడ్, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ హ్యాస్ టు ఎలివేట్ ద డైరెక్టర్. అంటే డైరెక్టర్ విజన్ అర్థం చేసుకుని ఎలివేట్ చేయాలి. అందరూ ఎవరికాళ్ళు ఇన్సెక్యూరిటీస్ వర్క్ చేస్తారు కాబట్టి, లేదా ఎక్స్పోజర్స్ లేకపోవడం వల్ల వర్క్ చేస్తారు కాబట్టి డైరెక్టర్కి అంత సపోర్ట్ అవుతుంది. సపోజ్ నన్ను కూడా భయపెట్టారు అనుకో, నేను కూడా ఎంత కాదన్నా కూడా కొంచెం ఎంత మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నా కూడా కొంచెం వెనకబడతాం. ఇప్పుడు సపోజ్ ఒక సినిమా ఒక కెమెరామెన్ కావాలి, అతను వస్తే కొంత ఎక్స్పెన్సివే, బట్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఇంత ఎక్స్పెన్సివ్ అవసరమా, ఈ ఆప్షన్ ఉంది అనేసరికి మనం కూడా ఆలోచిస్తాం. ఐఎమ్ ఆల్సో వెరీ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ. అట్ ద సేమ్ టైం నేను రెండు బ్యాలెన్స్ చేయాలి. నేను సినిమాను బ్యాలెన్స్ చేయాలి, నేను కాస్ట్ బ్యాలెన్స్ చేయాలి. సో చిన్న స్ట్రగులే. లక్కీలీ వి బికమ్ బిగ్గర్ యాక్టర్స్, యూనో, బిగ్గర్ మార్కెట్. సో ఇవాళ నాకు అంత పెయిన్ కాదు. టుడే ఐ కెన్ అఫోర్డ్, ఐ కెన్ ఆస్క్ ఫర్ గుడ్ కెమెరా. నిజంగా భగవంతుడి దయ వల్ల అంత రేంజ్కి వచ్చాం. అట్లీస్ట్ నేను మంచి డీసెంట్ టెక్నీషియన్స్ అడగల రేంజ్కి వచ్చాం. కానీ ఎప్పుడు కూడా గీతా ఆర్ట్స్ ఒక గట్సీ స్టెప్ తీసుకోవడం అనేది మేము చూస్తూనే ఉంటాం. యూనో, మార్కెట్ కి బియాండ్ గా ఒక గట్సీ స్టెప్ తీసుకుని మళ్ళీ అక్కడ ఫెయిల్యూర్ అసలు కనపడదు, అది అచీవ్ చేస్తారు. ఆ ప్రాఫిట్స్ ని మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్ రేంజ్ ని పెంచారు. ఈవెన్ మగధీరా మనం కన్సిడర్ చేసుకున్నాం, అప్పటికి అసలు 40 crores బడ్జెటే లేదు కదా తెలుగులో. లేదు, ఎప్పటికప్పుడు ఆయన ఏ హీరో మీద చేస్తే ఆ హీరో మీద మాక్సిమం ఖర్చు పెట్టి చేస్తారు. అది చిరంజీవి గారితో ఇప్పుడు అందరూ మగధీరా, మీ జనరేషన్ లో మీరు మగధీరా చూస్తున్నారు. సో ఆ బిఫోర్ చిరంజీవి గారితో చేసినప్పుడు కూడా హీ టుక్ 10 బ్రేకింగ్ స్టెప్స్. అప్పుడులో చిరంజీవి గారితో తీసుకెళ్లి స్విట్జర్లాండ్ లో సాంగ్ షూట్ చేయడం అనేది వెరీ, అంటే చాలా కష్టమైన పని అనమాట. ఆ రోజుల్లో 25 years బ్యాక్ ఒక అబ్రాడ్ వెళ్ళి సాంగ్ షూట్ చేయడం అనేది అప్పటివరకు ఎవరు చేయలేదు. సో అలాంటి విషయాలు కానీ, లేదంటే ఇప్పుడు డిటిఎస్ అంటారు, డిజిటల్ సరౌండ్, ఇట్స్ న్యూ టెక్నాలజీ. చిరంజీవి గారి ఫిల్మ్కి ఫస్ట్ డిటిఎస్ చేసింది మాస్టర్ సినిమా అనమాట గీతా ఆర్ట్స్లో. సో అలాగా మగధీరా అప్పటి వరకు చరణ్ మార్కెటింగ్ ఉంటే దాని మీద అంత ఎక్కువ ఖర్చు పెట్టడం. ఫిల్మ్ అంత టేక్ ఆఫ్ అవ్వలేదు, కానీ బద్రీనాథ్ అంటే నా మార్కెట్ X ఉందంటే X+5-10 ఖర్చు పెట్టాం, కానీ దానికైతే తక్కువ ఇప్పుడు ఖర్చు పెట్టాం. అలాగే ఏ హీరోతో చేసినా, మా డాడ్ సపోజ్ ఈవెన్ నాగ చైతన్యతో చేసిన, లేదంటే మొన్న నానితో చేసిన, ఎవరితో చేసినా ఆ హీరో మార్కెట్ ఎంత అని మేము ఎప్పుడు లెక్క పెట్టాం. ఈ స్క్రిప్ట్ ఈ హీరోతో కొడితే ఎంత వస్తుందని చూస్తాం. సో అలా డాడ్ అలా వేస్తాను, నేను అలా వేస్తాం. సో మాకు సినిమా కావాలి, ఆ హీరోకి మంచి సినిమా ఇవ్వాలి, నేను ఎప్పుడు అలా వేస్తాను. అది నా సినిమా అయినా అవతల సినిమా అయినా. నాగ చైతన్య తను బై ఫార్ ఐ స్టిల్ కెన్ సే ఏమై చేసావా అండ్ 100% Love is one of his best films. And we're proud to say that, you know, Geeta Arts is a part of it. And we can definitely do something for the hero. Right. Nani. You know, Bale Bale Magaadu. It's one of his, by far his best film. Definitely. In every way. So, you know, తనకు అది ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో అలా. Wow. Charan's by far the best film. అవును. సో అలా. Seriously. And, you know, the expert Allu Arvind garu బ్యాక్ బోన్ లాగా ఉంటారు కదా మీకు ఎప్పుడు. యా, సో ఆయన సజెషన్స్ ఎప్పటికప్పుడు ఎలాగ మీరు తీసుకుంటూ ఉంటారు, ఎలా మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి? చాలా విధాలుగా హెల్ప్ అవుతుంటాయండి. చాలా సజెషన్స్ తక్కువ ఇస్తారు. అవునా? తక్కువ ఉంటాయి, ఎక్కువ పెద్ద ఇవ్వరు, కానీ ఇచ్చే 3-4 మాత్రం మనం తీసుకుని వెళ్ళిపోవటం అంతే. స్పెషల్ గా కూర్చొని క్లాసులు పీకడాలు ఏ నథింగ్. తెలుసు క్లాసులు పీక్ తింటారు, అంత తెలివి అంత ముదురు. యా, యాక్చువల్లీ నాన్నగారు టాపిక్ వచ్చింది కాబట్టి
ఈ సినిమాలో ఆ డైలాగ్ కూడా ఉంటుంది బ్రహ్మానందం గారిది, భక్తి భయం. అలాంటి సిచ్యుయేషన్స్ మీ రియల్ లైఫ్ లో జరిగాయా? ఇన్ని క్యాచ్లు ఇచ్చి ఉంటాను నేను. ఎనీ వన్ టు మెన్షన్? మళ్ళీ ఇప్పుడు చెప్పి దొరికిపోవడం ఎందుకంటారు? మా ఆవిడకి తెలియని స్టోరీలు ఎందుకు చెప్పడం కొత్తగా? ఓహో, ఓ నాన్నకు తెలిసినా పర్లేదు, ఇటు మాత్రం తెలియకూడదు. బెటర్. సో ఈ మీలో ఒక చేంజ్ ఓవర్ అయితే మేము గమనిస్తూ వస్తున్నాం ఒక పాస్ట్ 3 to 4 మూవీస్ నుంచి. చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనే కాదు, ఈవెన్ బయట మేము చూసినా కూడా యూనో ఒక డిఫరెన్స్, ఆ మెచ్యూరిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది మీ బాబు వల్ల పెళ్లి వల్ల బాబు వల్ల? ఖచ్చితంగా పెళ్ళి అనే ఫ్యాక్టర్ అందులో హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత కాదన్నా పెళ్ళి అనేది ఉంటుంది, ఒప్పుకోవాల్సిందే. అంటే సంతోషంగా ఒప్పుకుంటున్నారా? రియాలిటీగా ప్రాక్టికల్గా ఒప్పుకుంటున్నాను. అంటే రీజన్ పెళ్ళి అని నేను చెప్పను. ఎంత కాదన్నా మనం కూడా యూనో ఐ హావ్ కమ్ టు దట్ ఏజ్, యూనో నాకు కూడా 30+, యూనో నాకు కూడా టైం వచ్చింది, దట్ ఏజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం పెళ్ళి అయింది, యూనో ఐ హావ్ సీన్ యూనో కొడుకు పుట్టాడు. సో ఎంత కాదన్నా ఇంక అదే బన్నీ. మీరు అప్పుడు హ్యాపీలో బన్నీ, ఇప్పుడు ఎలా ఉంటారండి? అప్పుడు నా ఏజ్ 21, ఇప్పుడు 30+. సో దిల్ విల్ బి డిఫరెన్స్ ఉంటుంది. అదే అంటే అది ఎలాంటి మార్పు అని మీరేమన్నా దాన్ని డిఫైన్ చేస్తారా? ఎందుకు వచ్చింది అంటే ఏం లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత నేను చాలా విషయాలు బెటర్గా చూడగలిగాను. ఐ పుట్ ఇట్ దట్ వే. పెళ్ళి అయిన తర్వాత కెమెరామెన్ కూడా నవ్వుతున్నారు, ఆయన కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. పెళ్ళి అయిన తర్వాత నేను ఒక విషయాన్ని బెటర్గా చూడగలుగుతున్నాను. అది పెళ్ళి వల్ల, అది మా భార్య ఇంపాక్ట్, దీనివల్ల నేనైతే చెప్పలేకపోతున్నాను. కానీ ఒక విషయాన్ని నేను బెటర్గా అర్థం చేసుకోగలుగుతాను. వావ్, సూపర్. అండ్ ఆ బెటర్మెంట్ మాకు సినిమా అవుట్పుట్ లో కూడా అది అన్నిట్లో కనపడుతుంది. అది నా మీద నాకు కనపడుతుంది, నాలో ఉంది కాబట్టి అది నా పర్ఫార్మెన్స్ లో కనపడుతుంది, నా బిహేవియర్ లో కనపడుతుంది, అన్నిట్లో కనపడుతుంది. అయ్యా, అండ్ పర్ఫార్మెన్స్ ఒక డైలాగ్, ఐ మీన్ కరెక్ట్ డైలాగ్ నేను చెప్పలేనేమో కానీ చాలా, నేను స్టార్ట్ ఫినిష్ అయిపోయింది అని అనుకున్నాను కానీ స్టార్ట్ చేశానని చెప్తారు. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను కానీ మొదలు పెట్టాను అనుకోలేదు అసలు. అదే ఆ ఎక్స్ప్రెషన్ కానీ యునో దట్ సీన్ వాజ్ సూపర్బ్ నిజంగా. అంటే అది కొంచెం బాగా కనెక్ట్ అయిపోయేలాగా. యాక్చువల్లీ ఇవాళ ఎవరో డైరెక్టర్ పేరు చెప్పను, పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసి వాళ్ళ ఆ పర్టికులర్ సీన్ గురించి బాగా చెప్పారు. వావ్. మీరు అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ పేరు చెప్తే ఏదో ప్రమోషనల్ దీంట్లో ఆ డైరెక్టర్ పేరు ఎన్కాస్ట్ చేసినట్టు ఉంటుంది, నాకు చెప్పడం ఇష్టం లేదు. బట్ ఆయన ఇష్టపడి ఫోన్ చేసినప్పుడు నాకు ఆనందం వేసింది. మెచ్చుకున్నది ఏదైనా ఎవరిదైనా చెప్పేయచ్చు. డెఫినెట్లీ కొంత బాడీ ఎంత సోలగా ఉంటుంది. పొగడు ఎస్. అంటే రైట్ కాంప్లిమెంట్ ఎంజాయ్ చేయటం, రాంగ్ కాంప్లిమెంట్ ఎంజాయ్ చేస్తాం. సార్ ఎరగ తీసారంటే ఏంటి ఎరగ తీసింది, ఏంటి నువ్వు చెప్పు, ఏం ఎరగ తీసింది చెప్పు. కానీ ఈ స్టార్ స్టేటస్, ఒక సెలబ్రిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు వాట్ ఈస్ రైట్ కాంప్లిమెంట్, వాట్ ఈస్ మనకి ఏది కొంచెం ఇలా వస్తుంది కష్టం కదా. సబ్జెక్ట్ తెలుసు, కాంప్లిమెంట్ ఎవరిస్తున్నాడు? సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇస్తున్నారా, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఇస్తున్నారా? సబ్జెక్ట్ తెలియకలేదు కొంతమంది పెద్దోళ్ళు, వాళ్ళకి ఏం సినిమా తెలియదు కానీ వాళ్ళకి కనెక్ట్ అయిన ఒక మ్యాటర్ ఉంటుంది, వాళ్ళకి ఏదో జెన్యున్ గా నచ్చింది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పినప్పుడు పట్టిగలరు. ఆ జెన్యున్ కాంప్లిమెంట్స్ నాకు ఇష్టం. బాగా ఒక డైరెక్టర్, నాకు ఇవాళ ఒక డైరెక్టర్ చెప్పాడు, ఒక ఎక్స్ప్రెషన్ చెప్పలా అని ఉంటుంది, అది ఆయనకు బాగా నచ్చింది. సో నాకు తెలుసు అది 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 నేను చేసినప్పుడు నేను అనుకున్నాను భలే వచ్చింది అయితే అని అనుకున్నాను నేను. సో అది ఆయన కూడా అనిపించింది. సో ఆయన చెప్పినప్పుడు అదేంటిదంటే ఐ నో ఇట్ ఇస్ రైట్, వెన్ ద అదర్ పర్సన్, ద రైట్ పర్సన్ ఆల్సో ఐడెంటిఫైస్ ఇట్స్ రైట్, ఇట్స్ ద రైట్ కాంప్లిమెంట్. అంటే అది బాగాలేదని చెప్పి అవతల కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా నాకు తెలుసు ఇదేదో ఇచ్చాడు కానీ ఇది కరెక్ట్ కాంప్లిమెంట్ కాదు, బాగున్న విషయం నాకు తెలుస్తుంది. ఓకే, యాక్చువల్లీ ప్రతి సీన్ని, ప్రతి సినిమాని బెస్ట్గా చేయాలి, మ్యాక్సిమం మనకి వీలైనంత బెస్ట్గా చేయాలన్నది అనుకుంటూనే ఉంటారు. కానీ యూ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ బెటర్. అది ఎలా సాధ్యం అవుతుంది ఎవ్రీ టైం? మళ్ళీ మీ క్వశ్చన్ ఇంకోసారి అడగండి. ప్రతి సీన్ అండ్ సినిమాని మనం మనకి వీలైనంత మన బెస్ట్ ఇవ్వాలని డెఫినెట్లీ అనుకుంటాం, ఎవరైనా అనుకుంటారు. కానీ యు ఆర్ డెఫినెట్లీ మేకింగ్ ష్యూర్. అంటే ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి, కానీ మీ విషయంలో అలా లేదు.
మీరు ట్రై చేస్తున్నారు, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మాకు కనిపిస్తుంది ఆ బెటర్. లేదు, నేను చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత మీరు సక్సెస్గా చూస్తున్నారు. నేను చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఇప్పుడు నాకు టైం వచ్చింది లక్కీగా అన్ని విధాలుగా చూపించుకోవడానికి. అంతే, నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. అంతే అంటారు. చాలా విషయాలు చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, చాలా సీన్లు ఫెయిల్ అయ్యాను, చాలా విషయాలు, చాలా టెక్నిక్ అన్ని విధాలుగా చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఓ, అయితే మాకు ఇదే కనిపిస్తుందేమో. అంటే లాస్ట్ 4-5 ఫిల్మ్స్గా లక్కీగా ఎఫర్ట్ కనిపిస్తుంది. బట్ ఫెయిలియర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మిమ్మల్ని ఒక విషయం మాత్రం సీరియస్గా అడగాలండి. ఆ డైలాగ్, అమ్మాయిల్ని పూజిస్తే రాఖీలు కడతారు, లైన్ వేస్తే లవ్లో పడతారా? బ్యానర్ ఎవరిదండి? గీతాడ్స్ది. ఇలాంటి డైలాగులు రాస్తే ఎవరిని అడుగుతారండి? భయపడి సీను గారు. ఆహా, ఇక్కడ మాత్రం డైలాగ్ మారిపోయింది. ఓకే, ఇట్స్ అ ఫన్ డైలాగ్. ఆఫ్ కోర్స్, yes. అండ్ డైలాగ్స్ అదే, అంటే బ్రహ్మానందం గారు ఎంత మంచి కామెడీ కింగ్ అన్నది అందరికి తెలిసిందే. కానీ ఒక విధంగా చెప్పాలంటే పాస్ట్ కొన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాలో రాగానే ఒక బ్లాస్ట్ లా అనిపించింది మాకు. హిస్ బ్యాక్ అగైన్ అన్నట్టు. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ ఇంకా అసలు సూపర్ కదా. ఓకే. అండ్ సో హౌ డిడ్ యూ ఫీల్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్? అండ్ ఈ కాంబినేషన్, ఈ డైలాగ్స్ మాకు భలే నచ్చాయి. బ్రహ్మానందం గారు ఎందుకు అలా అంటారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే కంటెంట్ కరెక్ట్గా ఉంటే బ్రహ్మానందం గారు ఏ యాక్టర్ అయినా, నాట్ జస్ట్ బ్రహ్మానందం గారు, ఎనీ యాక్టర్ కంటెంట్ బాగుంటేనే ఏ యాక్టర్ అయినా, ఇవాళ సినిమా బాగుంటేనే నేనైనా ప్లాట్ఫామ్ నుంచి ఉంటే ప్లాట్ఫామ్ పైన నేను ఉంచగలను. లేదంటే ఓ చెత్త సినిమాలో నేను ఎంత బాగా చేసినా చండాలుగానే ఉంటుంది. సో ఇట్స్ అల్టిమేట్లీ ద ఫిల్మ్. సో ఫిల్మ్ పాజిటివ్గా ఉండడంతో బ్రహ్మానందం గారు పాజిటివ్ కనబడుతున్నారు. ఎస్, డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్, ఆ డైలాగ్స్ అంతా కూడా అలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ ప్లస్ నాకు బ్రహ్మానందం గారికి ఒక చిన్న, ఎంత కాదని ఇద్దరికి పర్సనల్ గా ఒక ర్యాప్ కూడా ఉంటుంది. సరైన టైమింగ్ ఉంటుంది. మా ఇద్దరికి ఒక టైమింగ్ ఉంటుంది. ఏదో గుర్తొచ్చింది. లేదా మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. చెప్పలేదు. మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఊరికి బ్రహ్మానందం గారిని తలుచుకున్నాను అంతే. తలుచుకుని మనసులో నవ్వుకున్నారు అంతే. నాకు చాలా ఇష్టం. డెఫినెట్లీ నాకు చాలా ఇష్టం. అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి ఒక మీ కాంబినేషన్ మళ్ళీ ఇంత సూపర్ టైమింగ్ లో ఎంజాయ్ చేయడం అనేది హిలేరియస్ గా అనిపించింది. అండ్ ఆయన మధ్యలో వచ్చి జలకులు ఇస్తూ ఉంటారు కదా, ఇంకా సూపర్ ఆ టైమింగ్ అయితే. సాంబార్ సీన్ గానీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. అండ్ ఐ రియల్లీ లైక్ విద్యాలేఖ రామన్స్ క్యారెక్టర్ ఆల్సో. అవును, ఆ ఉదన్ క్యారెక్టర్. ఎస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో యునో మనకి మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కానీ ఎవ్రీవన్, శ్రీకాంత్ గారిది అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన క్యారెక్టర్ అంత డిఫరెంట్ గా. నిజంగా హౌ ఇస్ వర్కింగ్ విత్ హిమ్? డెఫినెట్లీ ఈ సినిమా కాస్టింగ్ గురించి నేను పర్టికులర్గా చెప్పాలి. సినిమా బోయపాటి సినిమా నాకు కథ చెప్పిన తర్వాత, ఎస్ ఫస్ట్ అల్టిమేట్లీ కథ ఎంత అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ అన్న వెంటనే తమన్ అనుకున్నాను. తమన్ ఫిక్స్, ఎందుకో తెలియదు, తమన్ ఫిక్స్, ఫస్ట్ నుంచి ఫిక్స్. నేను బోయపాటి గారు అన్నప్పుడు నేను అంటున్నాను కథ విన్నప్పుడు ఏదైనా మా ఇద్దరు ఫ్లేవర్ తమన్ బెస్ట్ తమన్ బాగుంటుంది అని చెప్పి ఇద్దరు ఫిక్స్. కాస్టింగ్ వచ్చేసరికి బోయపాటి సింగ్ గారు నాకు కథ చెప్పినప్పుడు విలన్ ఎవరు వేస్తారు, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్, నాట్ జస్ట్ రెగ్యులర్ విలన్, సాలిడ్ క్యారెక్టర్, ఇది ఎవరు వేస్తారు? సినిమాకి ఫ్రెష్నెస్, ఇది ఎవరో ఒక ఫ్రెష్నెస్ తీసుకురావాలి. ఆయన రకరకాల పేర్లు చెప్పారు, మాధవన్ అన్నారు, వివేక్ ఓబ్రా అన్నారు, కుదరలేదు. ప్రాక్టికల్ లాజిస్టిక్స్ వల్ల, చాలా లాజిస్టిక్స్ వల్ల ఇద్దరు కుదరలేదు. ఇప్పుడు ఆ టైంలో ఆది పిన్సెట్టి మాకు ఐడియా వచ్చిందనమాట. తను హీరోగా చేస్తున్నాడు, బట్ స్ట్రైట్ ఫిల్మ్ తెలుగులో ఇప్పటివరకు ఏం చేయలేదు. తమిళ్లో పెద్ద హీరోగా చేస్తాను.